హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 1868 పోస్టులతో తెలుగు చదవడం రాయడం రావాలి. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. లాస్ట్ డేట్ వచ్చేవాడికి 19 మే 2026 కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. అప్రెంటిస్ నోటిఫికేషన్ ఇది. ఆన్లైన్ అప్లికేషన్ 29 ఏప్రిల్ నుంచి 19 మే దాకా అయితే మనకి సమయం ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టోటల్ సీట్స్ మనకి 1865 వేకెన్సీలు అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ అయితే 19 మే 2026. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మే కానీ జూన్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎలిజిబిలిటీ ఎప్పుడు దాకా ఉండాలంటే 1/4/2026 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. ఏజ్ కూడా ఈ డేట్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి ఇక్కడ మనకి లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింకుల ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి స్టేట్ వైజ్ ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వారికి అన్రిజర్వ్డ్కి 123, ఎస్సీ వారికి 48, ఎస్టీ వారికి 21, ఓబీసీ వారికి 81, టోటల్ మనకి ఈడబ్ల్యూఎస్ఆర్కి 30, టోటల్ మనకి 303 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి 13 వేకెన్సీలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సపరేట్గా అయితే ఉన్నాయి. మరి తెలంగాణ వారికి కూడా సపరేట్గా అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ వారికి 67 లేదా అన్ని కేటగిరీలు కలిపి 164 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు మన స్టేట్లో ఉన్నవారు మన స్టేట్లోనే మీకు అప్లై చేసుకుని ఈ అప్రెంటిస్ చేసే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్ చాలామంది అంటారు ఎందుకు చేయడం సార్ అనుకుంటారు. ఇది కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే యూనియన్ బ్యాంక్ ఆఫ్ మనకి జాబ్స్ పడినప్పుడు మీకు ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొదటగా దీంట్లో కూడా 20% సీట్లు మీకోసమే కేటగిరైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు దాంతో ఫలంగా ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ఆర్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మరి వీడియోస్ డైవర్స్ ఉమెన్స్ కూడా మనకి 35 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, 38 ఇయర్స్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారు 45 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ కోసము జనరల్ ఇంగ్లీషు, తర్వాత క్వాంటిటీ, రీజనింగ్, ఆప్టిట్యూడ్, కంప్యూటర్ సబ్జెక్టు నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ కోసం మనకి అన్నిటికీ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఇవ్వడం 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది మీకు టైం అయితే మనకి 60 మినిట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే అన్నిటికి అటెండ్ చేయండి. అంటే మీరు కళ్ళు మూసుకొని పెట్టేమని కాదు, జాగ్రత్తగా మీకు గెస్ చేయండి. 4 మనకి ఆన్సర్లు ఉంటాయి. దాంట్లో 2 ఎలిమినేట్ చేయండి. 2 రెండిట్లో మీరు గెస్ చేసి పెట్టవలసి ఉంటుంది రాని క్వశ్చన్ కోసము. మన ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకునే వారికి తెలుగు కంపల్సరీ రావాలనేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. చదవడం రావడం రావాలి. మరి తెలంగాణ వారికి కూడా తెలుగు రావాలనేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ ఇతర స్టేట్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు హిందీ మాట్లాడడం వచ్చింది అనుకుని అక్కడ వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు. బెంగళూరులో మీరు అనుకున్నారు కన్నడ వచ్చిన వాళ్ళు కన్నడ పెట్టుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు బెంగాలీ వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. హిందీ వచ్చిన వారు అయితే చాలా చోట్ల మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ఒడిశా వాళ్ళు అయితే ఒడియా వచ్చినవారు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు తెలుగు. అంటే మీ దగ్గరలో ఉన్న చోటను కూడా మీరు అప్రెంటిస్ చేసే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని 1 ఇయర్కి వస్తే తీసుకోవడం అయితే జరుగుతుంది. స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రూరల్ కానీ సెమీ అర్బన్లో అయితే 15,000 ఇవ్వడం జరుగుతుంది. అర్బన్లో మనకి 18,000 ఇవ్వడం జరుగుతుంది. మెట్రోపాలిటన్ సిటీలో అయితే మీకు 20,000 రూపీస్ పర్ మంత్ మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్లై చేసుకోవడం చెప్తాను. మీకు ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని అన్నీ 1 MBలో మీరు రెడీ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవడం అనుకుంటే మీ ఫోన్లోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫీజు అయితే మనకి జనరల్ ఓబీసీ మేల్స్కి అయితే 800 అంటే 944 రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది. జనరల్ ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ 708 చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి రూ. 236 చెల్లించాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 236, ట్రాన్స్జెండర్ కూడా 236 చెల్లిస్తే మీకు సరిపోతుందనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ వారికి అయితే ఇక్కడ అనంతపురం అన్ని డిస్ట్రిక్ట్లో మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి కాబట్టి మీ సొంత డిస్ట్రిక్ట్లో మీరు పెట్టుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మరి అక్కడే మీరు 1 ఇయర్ అప్రెంటిస్ కూడా చేసే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. అదేవిధంగా తెలంగాణ వారికి కూడా అన్ని డిస్ట్రిక్ట్లు మ్యాక్సిమం ఇవ్వడం అయితే జరిగింది. ఆ డిస్ట్రిక్ట్లో మీరైతే పెట్టుకుని మీరు అక్కడ రాయవలసి ఎగ్జామ్ కూడా అక్కడే రాయొచ్చు. మీరు అప్రెంటిస్ కూడా అక్కడే చేయవచ్చు. తెలంగాణ వారు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది కదా! ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో మీరు అప్లై చేసుకుని 164 పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనకి పర్లేదు మేము దీనికి ఎలిజిబిలిటీ అన్నవారు దీనికైతే అప్లై చేసుకునేయండి. అప్లై చేసుకుని మీరు 1 ఇయర్ అప్రెంటిస్ చేసిన తర్వాత మీకు దీంట్లోనే వేకెన్సీలు వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీకు దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్. ఓకే, బాయ్.